రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. కొన్ని జిల్లాల్లో ఉదయం భారీగా పొగమంచు కురుస్తోంది. చలిగాలులు కూడా వీస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 దాటితే ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అంతకంతకు పడిపోతున్న టెంపరేచర్లతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇవాళ అత్యల్పంగా కొమరంభీం జిల్లా సిరిపురులో 6.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీరులో 7.8, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రానున్న 2 రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఎన్నికల ముందు శాండ్ దందాకు చెక్ పెడతామన్న హామీని నెరవేర్చామన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ హయాంలో చెన్నూరులో ఇసుక దందా నడిచేదన్నారు. తాను చెప్పిన మాట ప్రకారం అక్రమ ఇసుక రవాణా బంద్ చేశారని తెలిపారు. కొందరు కావాలనే ఇసుక దందా నడుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శాండ్ బజార్ను ప్రారంభించారు. ఎలక్ట్రికల్ పోలు ఇంద్ర మిల్లు కట్టుకుంటున్నాం, దానికి ఎలక్ట్రికల్ పోలు అడ్డం వస్తుంది. పత్తి కొనుగోలులోని సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మీకు అందరికి తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో మొత్తం ఇసుక దందా నడిచేది. అందరు కూడా ఇష్టం వచ్చినట్టు ఇసుక లారీలు తీసుకుపోవడము, ఇక్కడ వేలాది లారీలు రోడ్ల పైన ఉంటుండే. అంటే ఏదైతే ప్రజలకు చౌక ధరలో ఇసుక కల్పించాలో, రాష్ట్ర ప్రభుత్వంకి పన్ను రావాలో, ఇవన్నీ కూడా ఎగగొట్టి కేవలము కొందరు కాంట్రాక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ కూడా దుర్వినియోగం చేసి కమిషన్లు, ఎక్స్ట్రా శాండ్ తీసుకువెళ్ళడంలో అన్నిట్లో కూడా పైసలు చేసుకున్నారు. నేను ఎలక్షన్లో ప్రామిస్ చేసినాను, ఇసుక దందా బంద్ అవుతుంది చెన్నూరులో అని చెప్పి ఆ రోజులలో చెప్పినందుకు మీరందరూ కూడా నాకు భారీ మెజారిటీతోని గెలిపించడం జరిగింది. సో మళ్ళొక్కసారి ఎక్కడైనా ఈ ఇసుక దందా ఏమైనా ఎవరైనా చేస్తుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మళ్ళొకసారి మీ ద్వారా ఎవరైతే దీంట్లో పాల్గొంటున్నారో వారికి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అన్నమాట. సో ముఖ్యమంత్రి గారు కూడా ఇదే దృష్టి ఉంది. మీ అందరికీ ఈ విషయం మీకు తెలియజేయాలి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మనము మైన్స్ డిపార్ట్మెంట్లో సుమారు 18% ఎక్కువ పన్ను కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచించిండ్రో పన్ను పెంచాలి అని చెప్పి ఆలోచన ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మంచిగా క్రమశిక్షణతోని ప్రభుత్వంకి పన్ను రావాలో అది వచ్చేలాగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలనలో మీ అందరికి తెలుసు, 200 యూనిట్లు గృహజ్యోతి స్కీమ్ ఫ్రీ, మీకు 500 రూపాయల గ్యాసు, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్తో పాటు మనకి ఎవరికైతే ఎక్కువ ఖర్చు అవుతుందో వీళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, ఎల్ఓసి ఉంది. సో మీకు రాష్ట్ర ప్రభుత్వము బీద ప్రజలకు ఏదైతే ఉపయోగపడాలో ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాదు చెన్నూరు నియోజకవర్గంలో మీ అందరికీ ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో, మనకు విద్య ఇంకా వైద్యం ఈ 2 రంగాలలో బీద ప్రజలకు ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. ఈ ఖర్చులు ఎక్కువ భారం పడుతుంది వాళ్ళపైన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము విద్యలో కూడా ఒక మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన సోమన్పల్లిలో సుమారు 250 కోట్లతోని ఆ స్కూల్ కూడా పనులు ప్రారంభం కావడం జరిగింది. ఈ సంవత్సరం నేను మా నాయకులందరికీ, మన చెన్నూరు ప్రజలకు అందరికీ కూడా కోరుతున్నాను, మీ ఏరియాలో విద్య కోసము, వైద్యం కోసము, వైద్యం కూడా మన 50 బెడెడ్ హాస్పిటల్ ఉన్నది. మొన్న కలెక్టర్ గారు అంటున్నారు, సార్ ఈ 50 బెడెడ్ హాస్పిటల్ సరిపోదు, అన్ని చోట్ల కూడా ఫుల్ ఉంది, మనం 100 బెడెడ్ హాస్పిటల్ తొందరగా మనము ప్రారంభం చేయాలంటే నేను మొన్న హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఈ 100 బెడెడ్ శాంక్షన్ స్ట్రెంత్ అది ఫస్ట్ ఇప్పించేది ఉంది. వారికి ఒక లెటర్ ఇచ్చినాను,
త్వరలోనే ఆ శాంక్షన్ స్ట్రెంత్ వస్తుంది. ఈ సంవత్సరం ఆ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా పూర్తిగా చేసుకొని దాన్ని కూడా మనము ప్రారంభం చేసుకుందాం. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను చూసి వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయంతో రాష్ట్రంలో కొత్త శోభ వచ్చిందన్నారు. కేటీఆర్ అన్నట్లుగా ఉప ఎన్నిక 2 ఏళ్ల పరిపాలనకు రెఫరెండం అన్నారు. పోలైన ఓట్లలో 50% ఓట్లు కాంగ్రెస్కు వచ్చాయన్నారు. అంటే ప్రజలు కాంగ్రెస్కు అండగా ఉన్నారన్నారు ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆది శ్రీనివాస్. ఎవరూ కందని ఆనాడు రాజశేఖర గారి హయాంలో రైతు రుణమాఫీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి సోనియా గాంధీ యూపీఎస్ చైర్పర్సన్ మళ్ళీ మనం అధికారానికి వస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎకరం 2, 3, 4, 5 కులానికి ఎవరైనా వ్యవసాయం చేసుకుని భూమిపై ఆధారం చేసిన వాళ్ళందరికీ కూడా రుణ విముక్తులు చేస్తున్న ఇచ్చిన మాట ప్రకారం 1 టోకెన్ లో 2 లక్షల లోపు రుణ విముక్తులు చేసి రైతులకు కొత్తగా రుణాన్ని ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో 20,650 కోట్లు ఒకేసారి రుణమాఫీ అయిన చరిత్ర ఇక్కడ ఉందంటే అది కేవలం తెలంగాణ ఉంది. అది రేవంత్ రెడ్డి గారి సర్కార్తో సాధ్యమైంది. ఇది రైతు ప్రభుత్వం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఆలోచన చేస్తే 22 మాసాలలో రైతు రిలేటెడ్ సంబంధించినటువంటి ఖర్చు చూస్తే 1,02,000 కోట్ల రూపాయలు రైతుల కోసం మనం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఖర్చు చేసిందన్నమాట. అంతకన్నా ముందు 10 ఏళ్లలో ఎక్కడ అకాల వర్షం పడితే అనా పరిస్థితి దొరకలేదు. అంతకంటే ముందు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మనం 4,000 అట్లా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎకరాకు 10,000 ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం. సన్నవాళ్ళు వండిస్తే 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం మక్కలు కదా ఏ విధంగా మనం బోనస్ ఇచ్చి 24 బయట 1700 కూడా ఎవరు కొంటలేరు, 1800 కూడా ఉండలేరు. 2400 ఇతర మిత్రుడు తిరుపతి చెప్పినప్పుడు 100 క్వింటాలు నిన్న వారికి ఈరోజు 600 రూపాయలు, 1800కు 24 తేడా 600, 100 క్వింటాలు నిన్న వారికి 60,000 రూపాయలు ఈరోజు అదనంగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో అంటే రైతు వర్గంగా రైతు పక్షపాతిగా కూడా చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమన్నమాట. ఇవన్నీ ఆలోచన చేసి ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. అది 51% హిస్టరీ అంటున్నాం. పోలైన ఓట్లలో ఒక పార్టీకి 51% ఓట్లు రావడం అనేది హిస్టరీ. మన మంటలో కేటీఆర్ అన్నాడు ఇది రెఫరెండంగా భావిస్తావా రేవంత్ రెడ్డి గారని. నీ మాటల్లోనే చూస్తే రెఫరెండం అయితే ఈరోజు నోరు మూసుకుని కూర్చోవలసిన పరిస్థితి ప్రతిపక్షాలకు వచ్చిందన్నమాట. సందర్భంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మనమంతా కూడా పేదల బావు కోసం ఆలోచించే కాంగ్రెస్ ప్రభుత్వానికే మద్దతు ఇద్దామనేటువంటి ఆలోచనతోటి ఈరోజు 2023 డిసెంబర్ 3వ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా పోల్ శాతం పెంచుకొని తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈరోజు జూబ్లీహిల్స్లో కూడా గెలిచి రేపు స్థానిక సంస్థల్లో కూడా ప్రజల మూడ్ ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకుంటాం అనేటువంటి మూడు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావడం స్వాగతిస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా మంచి చెడుకు మేము వెంట ఉంటామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ రుద్రంగి మానాల పక్క గ్రామాలు నాకు కూడా మానాల విద్యార్థి దశ నుంచి అనుబంధం ఉన్నటువంటి నేను విద్యార్థి ఉన్నప్పుడు మా తాత ఇక్కడ పోలీస్ పటేల్గా పనిచేసే గ్రామంలో కూడా వస్తూ పోస్తున్నప్పుడు ఇక్కడ గ్రామంలో పెద్దలతో అనుబంధం ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ కష్ట సుఖాలు తెలుసు కాదు. ఏ సమస్య మీకు ఉందన్నా వెంటనే నా దృష్టి తీసుకుని వచ్చినా నా ఫోన్ ఒకవేళ సందర్భంలో మీకు దొరుకున్న టెక్స్ట్ మెసేజ్ పెట్టినా మీకు వెంటనే 1 అవర్ లోపల సమస్య పరిష్కారం కోసం మీకు అందుబాటులోకి రావడానికి కోసం మేము ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ సందర్భంగా పత్తి కూలీలు పారిశ్రామికవేత్తలయ్యారు. మోదుగా ఆకులతో అద్భుతమైన ప్లేట్లు తయారు చేస్తున్నారు. విస్తరాకులను సరికొత్త పద్ధతిలో తయారు చేస్తున్నారు. త్వరలో రాష్ట్రమంతా సరఫరా చేస్తామంటున్నారు. అడవి సంపద నుంచి తయారవుతున్న ఎకో ఫ్రెండ్లీ ప్లేట్ల గురించి తెలుసుకుందాం రండి. ఆదిలాబాద్ జిల్లాలో మాలేబోరిగాం ఆదివాసీ గూడెం ఉంది. ఇక్కడ నివసించే వారంతా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పత్తి కూలీలుగా పనిచేస్తున్నారు. రోజువారీ కూలీలు చేసుకునే నీలావతి, రజిత, బేయతాయి, వెన్నెల, గిరిజన సరికొత్తగా ఓ ప్రయత్నం చేశారు. అడవి అందించే సంపదతో విస్తరాకులు చేయాలని నిర్ణయించుకున్నారు. అడవుల్లో భారీగా దొరికే మోదుగ చెట్ల నుంచి ఆకులు సేకరించి విస్తరాకులు కుడుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. దాంతో పాటు ఆరోగ్యకరమైన ప్లేట్లను అందిస్తున్నారు.
అడవి నుంచి మోదుగ ఆకును సేకరించి అందరూ కలిసి విస్తరాకులు కుడుతున్నారు. ఒకప్పుడు విస్తరాకులను చేత్తో కుట్టేవారు, కానీ ఇప్పుడు కుట్టు మిషన్ పై కుడుతున్నారు. రోజుకి ఒక్కో మహిళ 100కు పైగా విస్తరాకులు కుడుతున్నారు. విస్తరాకులను కుట్టిన తర్వాత మిషన్ పై పెడతారు. పేపర్ ప్లేట్లను తీరుగా ఆకులతో ప్లేట్లు తయారు చేస్తున్నారు గిరిజన మహిళలు. మిషన్తో 2 రకాలుగా విస్తరాకులు తయారు చేస్తున్నారు. చేతులతో కుట్టిన విస్తరాకులను ఆదివాసీ మహిళలు మిషన్ పై పెడతారు. మిషన్తో కుట్టడంతో విస్తరాకులు ఎక్కువగా చేసేందుకు వీలవుతోందంటున్నారు మహిళలు. బయట నుంచి తెస్తున్నాం సార్. అవి కోసి తెచ్చి ఇంటి కాడ పెట్టి 2 రోజులు నీళ్ళు పెట్టి తీస్తాం సార్. 2 రోజులు ఆరబెట్టి లోపలికి తెచ్చి కుడతాం సార్. చేత్తోని కుడతాం సార్. మేము మొత్తం 5గురం సార్. మొత్తం మేము 5గురు కలిసి ఒక 100 చేయొచ్చు సార్. సార్ మనోళ్ళు అప్పట్లో మన తాతలు ఇక అప్పట్లో అయితే లేకుండా కదా, అయితే మేము ఇట్లా ఆకులల్లా తింటుండే, అప్పుడు మంచిగా ఉంటుండే. ఇప్పుడే ఏంటి, ఇప్పుడు వెళ్ళినాయి పేపర్ ప్లేట్లని, అయితే దాంట్లో ఇప్పుడు రోగాలు వస్తున్నాయి కదా, ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు మన నానమ్మ వాళ్ళు అంటేగా సరే ఇట్లా చేద్దామా మరి అని ఒక ఐడియా వచ్చింది సార్. మరి మనకు కూడా మోతకాకు పుల్లు ఉంది కదా, మరి ఒకసారిగా తెంపి చూద్దాము చేద్దామని అలా చేస్తాం. రోజుకైతే డైలీ మేము 50 అయితే తయారు చేస్తాం సార్ ఒక్కొక్కరు. తయారు చేసిన ప్లేట్లను ఒక్కోటి మార్కెట్లో 6 రూపాయలకు అమ్ముతున్నారు. ఆదిలాబాద్, ఉట్నూరు పట్టణాలకు చెందిన వాళ్లు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటున్నారు. విస్తరాకుల ప్లేట్లతో నెలకు 20,000 ఆదాయం వస్తుందంటున్నారు గిరిజన మహిళలు. రాబోయే రోజుల్లో సహజమైన విస్తరాకులను రాష్ట్రమంతా విస్తరిస్తామని ఆదివాసీ మహిళలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాకు మోదుగాకులు మస్తున్నాయి సార్, అందుకొరకు మేము ఇవి చేయడానికి ముందుకొచ్చినాం. మేము స్టిచ్చింగ్ చేసి ఇక మోదుగాకుల్ని రెడీ చేస్తాం సార్. ఒకరోజు చేతితోనే సార్, కానీ ఒక రోజుకి 50-60 దాకా స్టిచ్చింగ్ చేస్తాం సార్. ఈ పని మాకు వనగా నచ్చింది సార్. మేము చేద్దామని 5గురం కలిసి చేస్తున్నాం సార్. అంతా ప్లాస్టిక్ మయం అయిన రోజుల్లో మోదుగ ఆకులతో చేసిన విస్తరాకులకు మంచి గుర్తింపు లభిస్తోంది. పాత పద్ధతిలో కాకుండా పేపర్ ప్లేట్ల రూపంలో సరికొత్తగా అందుబాటులోకి వస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. వానల వల్ల అన్ని జలాశయాల్లోకి భారీగా నీరు చేరింది. ఈసారి తాగుకు సాగుకు డోకా లేనట్లుగా కనిపిస్తుంది. దాంతో యాసంగి పంటకు నీరు సమృద్ధిగా లభిస్తాయని రైతన్న భావిస్తున్నాడు. నీటి కొరత లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఖరీఫ్లో దెబ్బతిన్న రైతన్న ఇప్పుడు రబీకి సిద్ధపడుతున్నాడు. యాసంగిపై ఆశలు పెట్టుకున్న రైతన్నల గురించి స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ యాసంగిలో అన్ని కలిపి 4,16,609 ఎకరాల్లో పంటలు సాగవుతాయని ప్రణాళిక రూపొందించింది. నీటి లభ్యత ఉండటంతో రైతులు సన్నధాన్యం సాగుకే సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వానాకాలంలో కురిసిన వర్షాలు, మొంతా తుఫాను ప్రభావంతో జిల్లాలోని ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. పాలేరు, వైరా రిజర్వాయర్, లంకాసాగర్ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం 23 అడుగులు కాగా ప్రస్తుతం 22.75 అడుగుల మేరకు నీరుంది. అంతేకాక సాగర్ ప్రాజెక్టు నుంచి 3,991 క్యూసెక్లు, క్యాచ్మెంట్ ఏరియా నుంచి 1,159 క్యూసెక్ల నీరొస్తోంది. ఇదే సమయాన 4,691 క్యూసెక్ల అవుట్ఫ్లో నమోదవుతోంది. ఇక వైరా రిజర్వాయర్ 18.03 అడుగులకు గాను 18.08 అడుగుల నీరు ఉండగా 1,570 క్యూసెక్ల ఇన్ఫ్లో, 1,460 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. అంతేకాక 40 క్యూసెక్ల నీటిని కాల్వల ద్వారా విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే లంకాసాగర్ ప్రాజెక్టు SRL 16 అడుగులకు 15.05 అడుగుల మేర నీరుంది. దాంతో రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నాడు. రిజర్వేర్ ఆశాజనకంగా రైతులు ఎంతో రిజర్వేర్ను చూసి ఆనందదాయకంగా ఉన్నారు. రాబో రబీ పంటకి పూర్తి స్థాయిలో వారబందీ లేకుండా నీళ్లు విడుదల చేసి రైతులకు రబీ పంటను పూర్తిగా పండే విధంగా కృషి చేయాలి నేటి ప్రభుత్వం. అలాగే దీనికి అనుసంధానంగా సాగర్ జలాలని ఉన్నది. అలాగే మన గోదావరి జలాలు కూడా అనేక ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి దీనికి రిజర్వేర్కి అనుసంధానం చేయడం జరిగింది. రాబో కాలంలో రబీతో పాటు వరి పంటతో పాటు మొక్కజొన్న కూడా వేయటానికి
రైతులు ఎంతో ఆశాజనంగా పత్తి బీకి చూస్తున్నారు. జిల్లాలో 1061 చెరువులు ఉండగా 75% చెరువుల్లో నీరు నిండుగా ఉంది. ఇంకా 768 చెరువులు 90 నుంచి 100% నిండగా 184 చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఆయా చెరువుల పరిధి ఆయకట్ట రైతులు యాసంగిలో పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. భారీ వర్షాలతో భూగర్భ జలాలు కూడా పెరిగేందుకు అవకాశం ఉండటంతో యాసంగిపై రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. వానాకాలం తొలినాళ్లలో వర్షాలు సమృద్ధిగా కురవటంతో పంటల సాగు ఆశాజనకంగా మారింది. అయితే అల్పపీడనాల కారణంగా అతివృష్టితో కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. రబీ సాగుకు రైతాంగం కూడా సిద్ధమవుతా ఉంది. అన్ని చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో నీటితో కలకలాడుతుండటం వల్ల రబీ సాగు చేయడానికి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా రైతులకు రబీ సాగుకు నీరు ఇవ్వడానికి కూడా నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉన్నదని దృష్టికి వచ్చింది. రైతులు కూడా పూర్తి స్థాయిలో రబీ వరి సాగు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఖరీఫ్లో కూడా చాలా వరకు రైతాంగం సన్నవడ్లనే సాగు చేసింది. అదేవిధంగా రబీలో కూడా సన్నవడ్లనే సాగు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి సన్నవడ్లను సాగు చేయడానికి సిద్ధమవుతా ఉంది. నేను 10 ఎకరాలు వరి పొలం కౌలుకు చేస్తున్నా. ఇప్పుడైతే మాకు వచ్చే పాలేరు పాత కాలువ అట్లే నందిగాం బ్రాంచ్ కెనాల్ నుంచి మా మండలం మొత్తం పారుదల సౌకర్యం ఉన్నది. ఇప్పుడు అటో ఇటో వానలు అయితే నీళ్ళు అయితే పుష్కలంగా వచ్చినాయి. ఇప్పుడు దాకా పాలేరు పాత కాలువ ఆనా పద్ధతిలో ఇస్తున్నారు. అట్లే నందిగాం కాలువ కూడా ఆనా పద్ధతిలో ఇస్తున్నారు. నారుమళ్ళు కూడా దున్ని రెడీ పెట్టుకుంటున్నాం. అట్లే మాకు పాలేరు రిజర్వాయర్లో కూడా 23 అడుగులు ఉన్నాయి. అది మొన్నటిదాకా అలుగు పోసింది. ఆ అలుగు పోసిన నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అట్లా ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కూడా బావులు బోర్లలో కూడా గ్రౌండ్ వాటర్ పెరిగింది. వానాకాలం పంటలు దెబ్బతినడంతో రైతులు యాసంగిపైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని రిజర్వాయర్లు చెరువుల్లో జలకళ ఉట్టిపడుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. గతంలో యాసంగిలో వరి సాగు తక్కువగా ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి 500 బోనస్ ప్రకటించినప్పటి నుంచి సాగు పెరుగుతోంది. ఈసారి కూడా యాసంగిలో సన్నధాన్యం సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ యాసంగి సాగుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రిజర్వాయరు వైరా మండలంతో పాటు ఇతర మండలాలకి దాదాపు 20,000 ఎకరాలకి సాగునీరు అందిస్తూ ఉన్నది. ఇవాళ వైరా రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు ఉన్నది. ఇప్పటికీ ఇంకా అలుగులు కూడా పోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నీళ్లతోటైనా రాబోయేటటువంటి యాసంగి పంటనైనా మంచి పంటలు పండి రైతులందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. రైతులు కూడా అదే విధంగా ఆశాజనకంతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అతివృష్టితో ఓసారి అనావృష్టితో రైతన్నకు పంట నష్టం జరుగుతూనే వస్తుంది. ఈసారి యాసంగిలో పంటలు లాభాలు అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో 8 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రజలకు అన్ని రకాల సరుకులు ఒకే చోట అందేలా ప్రాజెక్టు ప్రారంభమైనా ఇప్పుడు నిధులు లేక మధ్యలోనే నిలిచిపోయింది. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు. చౌటుప్పల్ పట్టణం అటవీ శాఖ కార్యాలయం ఆవరణలోనున్న 2.5 ఎకరాల భూమిలో మొదలైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఇప్పుడు అర్ధాంతరంగా ఆగిపోయింది. టీయూఎఫ్డీసీ నిధుల నుంచి 4 కోట్లు మంజూరు కాగా మిగతా నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. ఇప్పటి వరకు సుమారు 4 కోట్లు ఖర్చు చేసినా బిల్లులు చెల్లించకపోవడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. మార్కెట్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోతుండగా తెచ్చిన సామాగ్రి కూడా చోరీకి గురవుతోంది. 60% వర్క్ అయిన తర్వాత కాంట్రాక్టర్కి బిల్లులు రావడం లేదని మధ్యలో ఆపడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి దాన్ని త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా నిధులు వస్తే వాళ్ళతోని పబ్లిక్ హెల్త్ వాళ్ళతోని చెప్పి ఇమీడియట్ కంప్లీట్ చేయించి ముందలు పోతానికి ప్రయత్నం చేస్తాం. ఇది కంప్లీట్ అయితే సర్వీస్ రోడ్ల వెంట వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ పెడతా ఉన్నారు. అందరూ ఒక దగ్గర ఉంటే వాళ్ళకి గ్రీన్ జోన్లకు షిఫ్ట్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా ఏంది అని అంటే ఎటువంటి ప్రమాదాలు లేకుండా వాళ్ళు కూడా ఒకే దగ్గర వ్యాపారాలు చేసుకోవడానికి వ్యాపార అనుకూల ప్రదేశంగా ఉంటుంది. బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిపోయిందని, మార్కెట్ పూర్తయితే మాకు ఎంతో లాభం జరుగుతుంది అని అంటున్నారు స్థానిక వ్యాపారులు. G+2 భవనంగా డిజైన్ చేసిన ఈ మార్కెట్లో మొత్తం 132 మడిగలు ఉండాల్సింది.
అందులో 108 కూరగాయలు, పూలు, పండ్ల అమ్మకాలకు, 24 మాంసాహార విక్రయాలకు కేటాయించారు. ఈ మార్కెట్ పూర్తయితే చౌటుప్పల్తో పాటు సంస్థాన్, నారాయణపురం, చిట్యాల, పోచంపల్లి, వలిగొండ మండలాలకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక వ్యాపారులు చెప్తున్నారు. ఆ చిరు వ్యాపారులు తాయి బజార్ నిర్వహిస్తూ ఉంటే తాయి బజార్ సంబంధించిన వచ్చినటువంటి ఫండ్స్ని కూడా దాదాపు అలా వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మున్సిపాలిటీకి వచ్చేటువంటి నిధులకు చేసుకోవడంలో, సమకూర్చుకోవడంలో ఉన్నటువంటి దృష్టి ప్రభుత్వాలు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేకపోవడం చాలా దురదృష్టకర విషయం. కంపల్సరీ అర్జెంటుగా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి అదేవిధంగా చిరు వ్యాపారులందరూ కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిగా నడిచేదానికి ఇది తీసేయాలి, అది తీసేయాలి, అక్కడ పెట్టాలి. సరే పెడితే పెట్టారనుకోండి, దానికో ప్లస్ను సరి అయిన పద్ధతిలో తీయాలి. తీసి చేస్తే అది కొన్ని పద్ధతిగా ఉంటుంది అంతే. ప్రభుత్వం మారినా పరిస్థితి అధికారులు మాత్రం మారలేదని చెప్తున్నారు స్థానికులు. అధికారులు ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని పూర్తి చేసి స్థానికులకు ఉపాధిని కల్పించాలని కోరుతున్నారు వ్యాపారులు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 63 విస్తరణకు భూసేకరణ గండంలా మారింది. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంలో తేడాలుండడంతో రైతులు భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఎకరానికి 1 కోటి పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించిన అతి కొద్ది మంది రైతులకు మాత్రమే అందుతోంది. చాలా మంది రైతులకు 11 లక్షలకు మించి పరిహారం ఇవ్వడం లేదు. భూములకు నిర్దిష్టమైన పరిహారం ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 63 విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించింది. జగిత్యాల జిల్లా సరిహద్దు గండి హనుమాన్ ఆలయం నుంచి కమ్మర్పల్లి శివారు పాటి హనుమాన్ ఆలయం వరకు జాతీయ రహదారి విస్తరించనున్నారు. విస్తరణకు రహదారికి ఆనుకుని ఉన్న 83,895 హెక్టార్ల భూమి అవసరం ఉందని గుర్తించారు. ఈ మేరకు భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములను సేకరిస్తుండటంతో ఎకరానికి 1 కోటి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. భూములకు మార్కెట్ విలువ ఎకరం 2 కోట్ల వరకు ఉన్నా ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం ప్రకారం భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ పరిహారం చెల్లింపు వివరాలు తెలుసుకుని షాక్ అవుతున్నారు రైతులు. భూమి అంతా ఒకే వరుసలో ఉంటే ఒక సర్వే నెంబర్కి ఎకరం 1 కోటి, అదే వరుసలో ఉన్న మరో భూమికి 11 లక్షలు చెల్లిస్తామని ధర నిర్ణయించడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ దయచేసి మార్కెట్ వాల్యూ ఇస్తేనే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. మార్కెట్ వాల్యూ 16,000 రూపాయలు నడుస్తుంది. కనీసం 16,000 లేకుండా 15,000 ఇచ్చి మనల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. భూమి వాల్యూ వచ్చేసి ఇక్కడ ఒక ఎకరానికి 3 కోట్లు, ఒక ఈశాన 20 లక్షల దాకా 15 నుంచి 20 లక్షలు అట్లా పడుతుంది. గవర్నమెంట్ వాల్యూ ఏమో ఈశాన 10,000 కాడికి ఇస్తుంది. కాబట్టి మాకు ఇది గిట్టుబాటు కాదు. ఎందుకంటే వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్న రైతులం కాబట్టి దీన్ని కొద్దిగా కేర్ తీసుకొని మాకు గిట్టుబాటు అయ్యేటట్టు ధరలు ఇవ్వాలని కోరుతున్నాను. ఆర్మూర్ నుంచి కమ్మర్పల్లి వరకు ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణకు భూసేకరణ చేస్తున్నారు. డోన్కల్ శివారు సర్వే నంబర్ 502 భూమికి ఎకరం 1,14 లక్షల ధర నిర్ణయించిన అధికారులు ఆ భూమికి పక్కనే ఉన్న 500 సర్వే నంబర్ భూమికి 11 లక్షలు చెల్లిస్తామని ధర నిర్ణయించారని రైతు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం విషయంలో అధికారులు భారీగా వ్యత్యాసం చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైసలు ఉంటాయి, ప్లేట్ కొనాలంటే లక్షలు కావాలా, మాకు లేదు పైసలు. మీరు ఇస్తే కొన్ని ఎక్కువ ఇవ్వరు కదా పైసలు, తక్కువ ఇస్తే ఏంటంటే మాకు బోరు పోతున్నాయి, 1,00,000 రూపాయలు దానికి అవుతుంది. 2 చోట్ల భూములు పోతున్నాయి, ఇల్లు పోతున్నాయి. దానికి బాగా నష్టపరిహారం బాగా తక్కువ ఇస్తున్నారు ప్రభుత్వము. కాబట్టి మాకు మార్కెట్ వాల్యూ ఇవ్వాలని విజ్ఞప్తి. జాతీయ రహదారి విస్తరణకు భూసేకరణ సమస్యగా మారింది. పరిహారం చెల్లింపులో భారీ వ్యత్యాసం ఎందుకు అన్నది తేలాల్సి ఉంది. రైతుల అనుమానాలు నివృత్తి చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 27వ రోజు సేలం నుంచి అంతనూరు చేరుకుంది. స్వాములకు సిహెచ్ సోనుకేతన్, జి శాంతన్ రెడ్డి, భానుగుప్తా, బచ్చు ప్రదీప్, బేరెల్లి రాకేష్ భిక్షను ఏర్పాటు చేశారు. భిక్షను స్వీకరించిన స్వాములు ఇవాళ రాత్రి పుదుచ్చేత్రంలో బస చేయనున్నారు. స్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్లు మాట్లాడుతూ ఇప్పటికే 80% పాదయాత్ర పూర్తి చేసుకున్న స్వాములు అయ్యప్ప స్వామివారి దయతో మిగతా 20% పాదయాత్రను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు.
గణేష్ టెంపుల్ నుంచి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపదయాత్ర 26 రోజు కంప్లీట్ చేసి శైలం టెంపుల్లో ఈరోజు దర్శనం చేసుకున్నాము. హరిహరాసనం మంచిగా పార్టిసిపేట్ చేసినాము. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి హరిహరాసనం. యాత్ర అందరి 540 మెంబర్స్తో మనం మంచిగా యాత్ర చేస్తున్నాము. ఎనదర్ 13 డేస్ మంచిగా యాత్ర చేస్తే శబరిమల దర్శనం చేసుకుంటాము. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్తో ఎనదర్ 13 డేస్ మంచిగా యాత్ర జరగాలంటే నేను అయ్యప్ప దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపవిత్ర పాదయాత్ర ఇవాళ సేలం చేరుకున్నాం స్వామి. ఈ పాదయాత్ర ఇప్పటికీ 80% పూర్తి అయినట్టు. ఈ సేలంకి వస్తే అదొక తీపి అనుభూతి. ఇక్కడ మన ఫోటోషూట్ ఉంటుంది. ఆ గురువుగారి ఆశీస్సులతోని కళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులతోని ఈ మహాపాదయాత్ర 80% పూర్తి చేసుకొని మరి ఒక 20% ఇలాగే కొనసాగిస్తామని అయ్యప్పని ఆశిస్తూ కోరుతూ స్వామియే స్వామియే